వరంగల్ ఎయిర్పోర్టు దశాబ్దాలుగా జిల్లా ప్రజలను ఊరిస్తూనే ఉంది. మామునూరు ఎయిర్పోర్టుకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే ఇచ్చి రెడ్ సిగ్నల్ వేస్తున్నాయి. అసలు ఈ ఎయిర్పోర్ట్ పనులు ముందుకెళ్లకుండా అడ్డుపడుతున్న అంశాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకం కింద మామునూరుతో పాటు తెలంగాణలో మరో 3ంటికి ఓకే చెప్పింది. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇక్కడ టెక్నికల్ సర్వే నిర్వహించింది. ప్రస్తుతం ఉన్న 775 ఎకరాలు సరిపోదని మొత్తం 1200 ఎకరాలు కావాలని సూచించింది. అయితే అదనంగా కావలసిన దానికి 195 ఎకరాల భూమి ఉందని, ఇంకో 253 ఎకరాలు సేకరించాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 2022-23 రాష్ట్ర బడ్జెట్లోనూ 73 కోట్ల నిధులను కేటాయించింది. కానీ అవి మంజూరు కాలేదు, భూసేకరణ జరగలేదు. దీంతో మామునూరు ఎయిర్పోర్ట్ ప్రారంభానికి నోచుకోవడం లేదని ఫోరం ఫర్ బెటర్ వరంగల్ ప్రతినిధి పుల్లూరి సుధాకర్ చెప్పారు. మామునూరు విమానాశ్రయం రాకపోవడంతో మన వరంగల్ కూడా చాలా రకాలుగా నష్టం జరుగుతుంది. మనకు మెగా జౌళి పార్క్, మెగా టెక్స్టైల్ పార్క్ కూడా వచ్చింది. మనకు దానికి పిఎం మిత్ర పథకంలో కూడా చేర్చడం జరిగింది. పోతే వేరు విదేశీ కంపెనీలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. విదేశీ కంపెనీలు పూర్తి స్థాయిలో రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మనకు ఒకటి ఎయిర్పోర్ట్ ఉండవలసిందే. దానికి తర్వాత వరంగల్ను ఐటీ హబ్గా డెవలప్ కావాలన్నా కూడా మనకు మామునూరు విమానాశ్రయం ఉండాల్సిందే. అంటే వరంగల్ నగర అభివృద్ధికి మామునూరు అనేది ఒక ఆలవాలమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఈ సందర్భంగా చొరవ తీసుకొని ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అడ్డంకుల్ని అధిగమించడానికి చర్యలు తీసుకొని మామునూరు విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయవలసిందిగా వరంగల్ నగర ప్రజల తరఫున ఫోరం ఫర్ బెటర్ వరంగల్ అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 150 కిలోమీటర్ల పరిధిలో మరో విమానాశ్రయం ఉండకూడదంటూ జిఎంఆర్ సంస్థతో ప్రభుత్వానికి ఒప్పందం ఉంది. ఇది మరో అడ్డంకిగా మారింది. ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభమైతే వరంగల్ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ తిరునహరి శేషు చెబుతున్నారు. ఇవాళ ఒక మాట నేను అడుగుతాను. తెలంగాణకి ఆంధ్రకి ప్రతిసారి కంపేర్ చేస్తున్నటువంటి పాలకులు ఏం చెప్తారు ఈ విషయంలో? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లన్నీ 7 ఎయిర్పోర్ట్లు పనిచేస్తున్నాయి. కడప, కర్నూలు లాంటి ఎయిర్పోర్ట్లు ప్రారంభంలో కొత్త ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాతనే ఇవాళ కడప ఎయిర్పోర్ట్ అక్కడ వచ్చింది, కర్నూలు ఎయిర్పోర్ట్ వచ్చింది. మరి మనకు ఒక్క ఎయిర్పోర్ట్ అన్న వచ్చిందా? ఒక్క శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తప్ప, లేకపోతే పనికి మాలినటువంటి బేగంపేట ఎయిర్పోర్ట్ అది ఫంక్షనింగ్లో ఏది కేవలం ల్యాండింగ్ అవడానికి, అఫీషియల్స్ ల్యాండింగ్ అవడానికి వాడుతున్నది తప్ప నీకు ఫంక్షన్లో ఏ ఎయిర్పోర్ట్ ఉందండి? మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ఎయిర్పోర్ట్ ఉంటుంది. అదే మనకి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో 7 ఎయిర్పోర్ట్లు పనిచేస్తున్నాయి. 1930లో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ మామునూరు ఎయిర్పోర్ట్ను నిర్మించారు. ఈ ప్రాంతంలో వ్యాపారాల అభివృద్ధికి, రాకపోకలకు ఈ విమానాశ్రయాన్ని ఉపయోగించారు. అప్పటి నుంచి ఎంతోమంది విఐపీలు దీన్ని వాడుకుంటూనే ఉన్నారు. రాష్ట్రపతి, ప్రధాని వంటి ప్రముఖులు జిల్లా పర్యటనకు వస్తే ఇక్కడే ల్యాండ్ అవుతుంటారు. మామునూరు విమానాశ్రయానికి ఎంతో ఘన చరిత్ర కూడా ఉంది. స్వాతంత్రం రాకముందు భారత్లోని పెద్ద విమానాశ్రయాల్లో ఇది కూడా ఒకటిగా గుర్తింపు పొందింది. భారత్ చైనా యుద్ధ సమయంలో ఢిల్లీ విమానాశ్రయాన్ని శత్రు సైనికులు టార్గెట్ చేయడంతో రాకపోకలకు వరంగల్ ఎయిర్పోర్ట్ను ఉపయోగించారు. కార్గిల్ యుద్ధ సమయంలో కూడా ఒకవేళ శత్రువులు దేశంలోని ప్రధాన విమానాశ్రయాలను టార్గెట్ చేసుకుంటే ప్రత్యామ్నాయంగా వరంగల్ ఎయిర్పోర్ట్ను వాడుకునే విధంగా సిద్ధం చేసి ఉంచారు. 1981 వరకు ఇక్కడి నుంచి ప్రముఖులతో పాటు సాధారణ ప్రయాణికుల రాకపోకలు సాగాయి. ఇంత గొప్ప చరిత్ర ఉన్నప్పటికీ ఇది పూర్తి స్థాయిలో ప్రారంభానికి నోచుకోకపోవడంపై ఆవేదనలు వ్యక్తమవుతున్నాయి.